సంవత్సరంన్నర పాపకి ఫ్రాక్ స్టిచ్ చేద్దాం. కట్ చేద్దాం. స్టిచ్చింగ్ మీరు చేస్తారు కదా. ఇంకో ఇది లైనింగ్ పీసు, జాయింట్స్ ఇటు ఉన్నాయి, లైట్గా ఐరన్ చేసుకున్నా. ఇలా మడత వేసుకోండి. చిన్న పాపే కాబట్టి సరిపోయింది. ఈ ఫ్రాక్ని ఇలా పెట్టేయండి, ఇలా మడత పెట్టేసి చక్కగా ఈజీగా. ఇది బనియన్ క్లాత్, సాగిద్ది. మనం ఇంకాస్త ఖర్చులు పెట్టుకోవాలి. సేమ్ ఆ డ్రెస్లు ఎలా పెట్టామో బాడీ వాటికే తీసుకుందాం. ఇదిగోండి, ఇది సాగిద్ది. ఇగో ఎంతైనా సాగిద్ది. మనం ఖర్చు పెట్టుకోవాలి దీనికి. ఎన్ని సంవత్సరాల పిల్ల? సంవత్సరంన్నర. వాళ్ళం ఖర్చు క్రాస్ తీస్తాం కాబట్టి సరిపోయింది. ఇది ఇలా ఉంచేద్దాం. ఇటు సైడు ఇది బాడీ పార్ట్. అసలు కింద ఖర్చు పెడతాం, కింద పెట్టద్దు. బాడీ చిన్నపిల్లలకి ఎంత చిన్నగా ఉంటే అంత బాగుండిద్ది. ఇక్కడ కూడా అంతే, కింద పెట్టద్దు, అసలుకే పెడుతున్నా. ఓకే, తర్వాత చంక చెప్పాను కదా, ఈ క్లాత్ కాబట్టి సాగిద్ది. మన కొలతలో మనం చూసుకుందాం. ఇక్కడ ఉందనుకో, ఇలా పైకి పెడుతున్నా. అసలు పైన ఖర్చు ఇది అసలు కదా, ఇంకొంచెం ఎక్స్ట్రా పెడుతున్నా లూజ్. ఇది ఖర్చు. నెక్ ఇది కాలర్ వచ్చింది కదా, చూసుకొని పెడదాం. ఫ్రంట్ పెట్టా, తీసేయండి. చిన్న స్కేల్స్ లేవా? పెద్ద స్కేల్స్ అయితే మళ్ళీ మేము ఆడిపిస్తున్నాం. పెద్ద స్కేల్స్ ఇది కూడా మీద క్రాస్ ఉంది, చక్కగా మనం తీసే పని లేదు. మనం అయితే ఇలా తీసుకొని ఇలా క్రాస్ కొడతాం. చక్కగా క్రాస్ ఉంది, రెడీమేడ్ స్టైల్ కాబట్టి క్రాస్ ఇచ్చాడు. ఇలా గీసుకోండి. ఇది అసలు కదా, కొంచెం ముందుకి మనం కుట్టేయాలి కాబట్టి కొంచెం ముందుకు తీసుకోండి. ఇది ఫ్రాక్ది, కొంచెం పైకి తీసుకోండి. ఇలా స్ట్రైట్ తీసేసుకోండి. ఇక్కడ నుంచి కరువు. చిన్నపిల్లలు కాబట్టి క్రాస్ అవసరంలా, మనకి చిన్నపిల్లలకి సరిపోతుంది. ఇది ఫుల్ షోల్డర్ పెట్టాం మనం, అది కాలర్ది కాబట్టి ఫుల్ షోల్డరే ఉంటుంది. అదే పెట్టేసేద్దాం. ఇలా క్రాస్ ఇవ్వండి. నేను స్కేల్ యూజ్ చేయట్లేదు, క్రాస్ ఇచ్చా. ఇంకంతే. నెక్ మన ఇష్టం, ఏం పెట్టుకో. రౌండ్ అయితేనే బాగుంటుంది, ఫుల్ షోల్డర్ పెట్టాం కాబట్టి. కట్ చేసేస్తున్నాను. చంక మరీ కింద కొందని కొంచెం పైకి కట్ చేసా. 1.5 ఇయర్ అంటున్నావుగా. నెక్ పిల్లలు కాబట్టి చక్కగా వీ కట్ ఇలా ఇచ్చుకోవచ్చు. ఇలా ఉంది కదా, ఇట్లా స్ట్రైట్. ఇది 2 నెక్స్ లేవు, లోపలికి కట్ చేసే బాగుంది. ఓపెన్ చేసుకొని కట్ చేసుకోండి. అంతే నాకు చూసుకొని కట్ చేసే ముందు ఒక నిమిషం ఆలోచించాలి మనం, ఎలా కట్ చేస్తున్నాం ఏంటా అని. దీని మీద పెడతాను చూడండి. ఏమమ్మా, దీంట్లోనే బ్యాక్ కూడా తీసేస్తున్నాం. మన తర్వాత దానికి పెట్టి దీనికి పెట్టేందుకు పైకే ఉండు. ఇట్లా జిప్ కానీ హుక్స్లు కానీ వేసేసుకోండి. ఇగమ్మా పైన కట్ చేసేస్తున్నాము. తర్వాత మన కింద కట్ చేసుకుందాం. సాగ తీయకుండా కొట్టండి. దీన్ని చక్కగా లేసి తిప్పేయడమే. ఇది ఎలా వస్తుంది. ఈ డాట్స్ వేస్తాం, కింద పాటు కట్ చేసుకుందాం.
సన్న కుచ్చు, అదే చిన్నగా కుచ్చు పెట్టేసేద్దాం. ఈ చుట్టూ నీట్గా ఉంటుంది ఈ ఫ్యాబ్రిక్ని బట్టి. చెప్పేసి లైనింగ్ లోపల లైనింగ్ కూడా కుచ్చు పెట్టేద్దాం. కింద పడుతుంది కదా, మధ్యలోకి తీసుకోండి, క్రాస్ తీసుకోవద్దు. చూసేటప్పుడు మధ్యలో ఇలా ఖర్చు తీసేసి, ఇది లైనింగ్ కాబట్టి మనం దానికి పైకి పెట్టుకున్నాం, ఆ అర్ర ఇక్కడ పెట్టాలి, అది దీని మీద పొడవు పెట్టాలి. అందుకని కరెక్ట్గా పెట్టేసాను. పై ముక్క తీసుకునేటప్పుడు కొంచెం కిందకి పెడతా సరిపోతుంది. ఇలా కట్ చేసామనుకో, ఇప్పుడు ఇలా పెట్టేసి నేను ఈ క్లాత్ ఇలా వేసి తీసేద్దాం అనుకుంటున్నా. తీసేస్తే ఇక్కడ ఓపెన్ లేదు, ఇక్కడ ఓపెన్ ఉంది. చక్కగా నాకు ఈ ముక్క వచ్చేసింది, కానీ ఈ ముక్క పెద్దది రాదు, చిన్నది వస్తుంది. అందుకని ఒక నిమిషం ఆలోచించండి కట్ చేసేటప్పుడు. ఇక్కడ ఓపెన్ లేదు, అటు పెట్టుకున్నాం అనుకో క్లాత్ సేవ్ అయింది. అట్లా ఆలోచించుకుంటా ఇప్పటి నుంచి స్టిచ్ చేసుకున్నారనుకో మీకు భయం ఉండదు, క్లాత్ వేస్ట్ అవ్వదు. ఈ లెంత్ కూడా ఇలా వేసుకొని చూసుకోండి. ఇది 4 మడతల మీద ఉంది కదా, ఇది కూడా 4 మడతల మీద చక్కగా అంత వచ్చింది. హ్యాండ్స్ మనం లైనింగ్ వేయం, ఈ ఫ్యాబ్రిక్కే తిప్పేసి వేస్తాం. లేదు ఇది బరగ్గా ఉందనుకుంటే కనుక ఇంత ముక్క ఉందిగా, దాన్ని కిందేసి వేస్తాం. ఇటు చూసేసుకుంటున్నాం ఇందాకలాగా ఖర్చు పెట్టేసేసి సేమ్. అక్కడ దాని మీద కొంచెం హైట్ పెట్టాలి. ఇది లైనింగ్గా పెట్టేది అటు పెడతాం కదా, కట్ చేసేద్దాం. ఇప్పటి నుంచి మీరు ప్రతి కట్ చేసేటప్పుడు ఏం కట్ చేస్తున్నాం ఏంటి అని ఒక్కసారి చూసుకున్నారనుకో, తర్వాత ఫాస్ట్ వస్తుంది, ఏదైనా కట్ చేసేయగలరు. చక్కగా ఇదంతా కింద హోల్డ్ చేసేస్తారు, ఇదంతా కూర్చోపెట్టేసేస్తారు. ఇక్కడ పిల్లలకు కాబట్టి బాగానే ఉంటుంది, చిన్నపిల్లలు కదా. ఇది ఇక్కడ కొంచెం క్రాస్ ఇచ్చిన బ్రహ్మాండంగా ఉంటుంది. ఎక్కువ అంత కూర్చో వద్దులే నాకు అనుకుంటే కనుక చక్కగా కూర్చొస్తుంది, కింద క్రాస్ వస్తుంది. ఇక్కడ కూడా ఇట్లా ఈ నంబర్ ఇలా లైట్ నంబర్ ఇలా వచ్చింది. ఎక్కువ మా పై ముక్క కట్ చేద్దాం. అమ్మాయి మ్యాచింగ్ కింద వైపు కుర్చీ అంటారు అమ్మాయి. కింద వైపు కూర్చేది అంచు ఉంది కదా, కూర్చే కదా, ఇది ఇది అక్కడ వద్దా మా కూర్చో, చిన్నది అసలు ఇది. ఇదిగో నీకు కష్టమైంది, ఇదిగో ఎంత హైట్ సరిపోయిద్దిగా. హైట్ చూడు, సమానంగా లైన్ చేసుకోండి. అంచున్నదా ఫస్ట్ కింద పాటు కట్ చేసేసుకోండి. అటు చూడండి ముందు. ఇదిగమ్మా హైట్ ఇక్కడ పెట్టేసుకుందాం. సరిపోద్దా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం. మధ్యలో ఉంచి అంత హైట్ ఉంది, సరిపోతుందిగా. సరిపోతుంది. ముందు ఇది తీసి పడేద్దాం. ఓకే అయిపోయింది. నెక్స్ట్ బాడీ. ఈ లైన్ కూడా చూసుకోండి ఎట్లా వస్తుందా అని, అడ్డం వేస్తే బాగానే ఉంటుంది. ఇది సరిపోయింది. కూర్చోను, ఇది కుచ్చు అలానే ఉందలే, డబ్బులు పెట్టేస్తే సరిపోతుంది. నెక్స్ట్ సరిపోతాయి. హుక్స్ పట్టి కాజా పట్టి ఒక్కటే కాబట్టి ఇది సరిపోతుంది. మొత్తం కాకుండా ఇక్కడ వరకు వచ్చింది చూడక్క, అట్లా పెట్టి దీన్ని మడిపేసేసి చుట్టూ కూర్చోబెట్టేస్తానమ్మా. అంటే కొంచెమే
ఇంక దీనికి కొలత ఏమి ఉండదాక? సుమారమ్మా మనం 1.5 కావాలనుకున్నాం ఇంకో 3 అంగుళాలు పెట్టుకోండి. టేప్లేదుగా ఇది 3 అంగుళాలు ఉంటుంది. 3 అంగుళాలు పెట్టుకోండి. 3 అంగుళాలు పెట్టుకుంటే మనకి కింద మడవాలి. ఇక అంతగా కావాలంటే పేపర్ మీద వేసి మరీ చూసుకోండి. ఇక్కడ ఖర్చు పోయిద్ది, ఇది ఉంటుంది చక్కగా చుట్టూ బాగుంటుంది. ఇట్లా ఉందా? దీన్ని ఇలా కుట్టేస్తాం. కుట్టేసి ఇక్కడ నుంచి వదిలేస్తాం కొంచెం. ఇట్లా కూర్చోపెట్టేసేస్తాం, చుట్టూ కూర్చోపెట్టేసేస్తాం. షోల్డర్ జాయింట్ చేసిన తర్వాత కూర్చోపెట్టినట్టు షోల్డర్ జాయింట్ చేసిన తర్వాత ఇట్లా ఇదేమో ఖర్చులోకి పోతుంది. ఇట్లా కుట్టి తిరగతిప్పేస్తాను. ఇది చూపిస్తాను ఒకటి, మీరు వేరేది ఏదన్నా కుట్టండి. హ్యాండ్కి సరిపోయిద్దో లేదో ఇలా చూసుకోవచ్చు. ఇలా ఉందా? ఇది డబుల్ కదా, సరిపోతుంది. ఇంకా వస్తుంది కూడా. థ్రెడ్డే రాదు, ఎక్కువ కట్టుకోవడానికి థ్రెడ్డే రాదు. ఇది రాదా కదా, చూద్దాం. అంటే సింపుల్గా తేల్చేస్తే వస్తుంది. మొత్తం పెట్టేస్తే సరిపోతుంది. ఏదో మూడు రెబ్బలు కూర్చోపెట్టేస్తే ఇది వస్తుంది. మొత్తం కావాలనుకుంటే దానికోటి దీనికి వెళ్ళామా? ఈ ఫ్రాక్ స్టిచ్చింగ్ షార్ట్స్లో పెట్టాను, చూడండి. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ఉంటా, బాయ్. ఏమన్నా కావాలంటే కామెంట్ పెట్టండి.